ఎవరైతే సీట్లలో కూర్చుంటున్నారో ఓట్లేసిన వాళ్ళ వైపు అస్సలు పట్టించుకొని పరిపాలన ఈరోజు పేదవాళ్ళని అడ్డు పెట్టుకొని పేదవాళ్లకు ఆ పథకాలు ఇస్తాం, పేదవాళ్లకు ఆ మంచి చేస్తాం, పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తాం, పేదవాళ్ళకు హాస్పిటల్ కట్టిస్తాం, పేదవాళ్ళకు చదువులు చెప్పిస్తాం, పేదవాళ్ళ ఉన్నత స్థానంలో తీసుకెళ్తామని హామీలు ఇస్తూ ఓట్లేయించుకొని ప్రజల్ని మభ్యపెట్టి అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు కూర్చుంటుంటే మనం మాత్రం అదే పేదరికం, అదే కన్నీళ్లు, అవే కష్టాలు, ప్రతి గ్రామంలో అవే సమస్యలతో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. మన కన్నీళ్లు తుడిచే నాయకుడు లేడు, మన కష్టాలు చూసేవాళ్ళు లేడు. సమస్య చెప్పుకుందామని ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. సామాన్యుల పక్షముగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక గొంతుక ఉండాలి. నిరుపేదల పక్షమున, ఎస్సీ ఎస్టీల పక్షమున, గిరిజనుల పక్షమున అసెంబ్లీలో గొంతెత్తి ప్రభుత్వం మెడలోంచి పనులు చేయించడానికి ఒక బలమైన నిజాయితీ గల నాయకుడు రావాలి అన్నటువంటి ఆలోచనతో ఈ పాదయాత్ర నేను చేపట్టడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి ఈ గిరిజన ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్ లో ఈ పాదయాత్రలో మేము గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు. అన్నా మా గ్రామంలో హాస్పిటల్ లేదు, పాము కుడితే మేము 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. అన్నా మా ఊర్లో స్కూల్ లేదు, మా పిల్లలు బాగుపడ్డానికి చదివిద్దాం, రేపటి రోజున దేశానికి వెన్నెముకలా ఉండాల్సింది నేటి బాలలే రేపటి పౌరులు కదా, నా బిడ్డలకు చదువు చెప్పిద్దామంటే ఈ ఘాట్ రోడ్లో, ఈ మలుపు రోడ్లో 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. వారానికి 7 మంది చచ్చిపోతున్నారు ఈ గ్రామం ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేస్తూ. ఇంత ప్రమాదకరమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి మా పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది.